ఎమ్మెల్యే ఎలక్షన్ల ఓడిపోవుడు, కేసీఆర్ సారు కాలు జారి వడుడు, పార్టీలున్న లీడర్లు ఎమ్మెల్యేలు కారు దిగి కండువాలు మార్చుకునుడు, ఎంపీ టికెట్లు అద్దంటే అద్దనుడు, కవితక్క జైలుకోవుడు, మేడిగడ్డ పంచాయతీ, ఫోన్ ట్యాపింగ్ పంచాయతీ, ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ 3-4 నెలల్లో కారు పార్టీకి వచ్చినన్ని కట్టాలు ఇంకెవ్వరికి రాలే కావచ్చు. మరి ఇవన్నీ కట్టాలు కట్టగట్టుకొని పగబట్టినట్టే ఎందుకు వచ్చినాయి వేరకేనా? ఇగో గిందుకేనాట. గా కట్టాలన్నిటినీ పోగొట్టనికి కేసీఆర్ సార్ ఇప్పుడు పెద్ద కార్యమే ముంగటేసుకున్నాడట. ఒకప్పుడు ఎలుగు ఎలిగి ఇప్పుడు సింహశీకట్ల పోయినట్టే అయింది కారు పార్టీ కథ. ఒక్క తాప ఓడిపోతేనే మళ్ళా వెనక కూడా చూడకుండా పోతున్నారు లీడర్లు. ఎన్నైనా కూడా కేసీఆర్ సార్ అయితే ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడలే. ఒకప్పుడు ఎదురే లేకుండా అధికారాన్ని చెలాయించిన పార్టీ ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నదెందుకు అనే దాని మీద ఇప్పుడు కేసీఆర్ సారు బగ్గనే నజరేసిండట. ఖచ్చితంగా వాస్తు దోషం ఉంటేనే గింత పెద్ద పెద్ద దెబ్బలు దాక్తాయని ఆ లొగలు ఈ లొగలు చెప్పిండ్రట కేసీఆర్ సారుకు. గిది కూడా పాయింటే అని తెలంగాణ భవన్ల వాస్తు మార్పులు చేస్తున్నాడట. మొదటికేంచి యజ్ఞాలు యాగాలు చేసే అలవాటున్న కేసీఆర్ సారు ఇప్పుడు పార్టీ పతనమైతుంటే చూసుకుంటా ఎట్లుంటాడు. గందుకే ఎంబటే తెలంగాణ భవన్ లోపటికి పోయే గేట్ ను మారుతున్నాడట. లోపటికి పోయే గేటు వాయువ్యంలున్నది కాబట్టి గట్ల పోవుడు మంచిది కాదట. గందుకే ఇప్పటికేంచి ఈశాన్యం దిక్కున్న గేటును రాకపోకలకు వాడతారట. అటు దిక్కు చిన్న చిన్న పనులు కూడా చేపిస్తున్నారట. ఓష్ని గిదెక్కడి చిత్రం రయ్యా. 10 ఏళ్లు అధికారంలుండి రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఒక ఊపు ఊపి దేశ్కి నేత అని పిలిపించుకున్నప్పుడు కూడా కేసీఆర్ సారు గదే గేట్లకెంచే లోపటికి పోయే బయటికి వచ్చే కదా. గప్పుడు లేని వాస్తు దోషం ఇప్పుడు పార్టీ ఓడిపోయినాకనే ఎందుకచ్చింది, ఎట్లొచ్చింది? దోషం అంటే ఒక్కొక్క తాపకు ఒక్కొక్క లెక్క మారుద్దా ఏంది? గట్లయితే జనాల తానకు పోయి ఓట్లడుగుడు పథకాలు పెట్టుడు కంటే వాస్తును సెట్ చేసుకుంటా పార్టీ ఆఫీసులనే ఉంటే సరిపోతది కదా. కేసీఆర్ సారుకు ఎట్లాగూ వాస్తు నమ్మకాలు ఎక్కువ ఉంటాయి కదా అని గిట్ల ఏది పడితే అది చెప్పుడు తప్పు కదా. మెయిన్ గేటు మెయిన్ రోడ్డు మీద ఉన్నది. అచ్చుడు పోవుడు బండ్ల నాపుడు తోటి ట్రాఫిక్ బగ్గైతున్నది. అసలే అది మస్తు ట్రాఫిక్ ఏరియానాయే అని అంటే ఓ పద్ధతి గాని గిట్ల వాస్తు దోషం అని అనుడేందో ఏమో గాని మస్తు పరేషాన్ అవుతుండ్రందరూ. గప్పట్ల మీదికి సౌలతులు లేవనే మాటే గాని వాస్తుకు లేదనే పాత సచివాలయాన్ని కూలగొట్టిండు కేసీఆర్ సారు అనే మాట చాలా మంది అంటనే ఉంటారు. గట్ల పాతదాన్ని కూలగొట్టి కొత్తది కడితే ఏమొచ్చింది? అధికారం పోయింది, దాంట్లో చెయ్యి పాటోలు పోయి కూసున్నారు అని అనబట్టిండ్రు కారు పార్టీ ఆఫీసు వాస్తు దోషం ముచ్చటెరకైనా కొందరు హేతువాదులు. ఇక మరి ఈ మార్పుల తర్వాత కారు పార్టీ పరిస్థితి ఎట్లుంటదో చూడాలే. పండుగలని, కొత్తేడాదని, ఎండాకాలమని, వానకాలమని, ఈ కార్యమని ఆ కార్యమని ఆఫర్ల మీద ఆఫర్లు పెడతారు చాలా దుక్న పొల్లు. అబ్బా ఆఫర్ అట అని కొనుక్కునేటందుకు మస్తుగా ఎగబడతారు పబ్లిక్. గది యూసే కావచ్చు తాపకు చలన్ల మీద ఆఫర్లు పెడుతున్నారు ట్రాఫిక్ పోలీసోళ్ళు. గట్ల పెట్టే వరకు మంచి పాయిదనే ఉండే వరకు ఇగో ఇప్పుడు గీళ్ళు కూడా గదే తొవ్వదొక్కిండ్రు. ఆఫర్ పెట్టి రండి బాబు రండి అంటున్నారు. యాళ్ళైనాకనో యాళ్ళ అయిపోయినాకనో కాదు, యాళ్లకు ముందే పన్ను కట్టుర్రి ఆఫర్ పట్టుర్రి అని అంటుండ్రు పట్నం మున్సిపల్ ఆఫీసర్లు. జూలై నెలకెంచి అక్టోబర్ నెలల కట్టాల్సిన ఆస్తి పన్నును గీ ఏప్రిల్ నెల 30వ తారీఖు లోపట కడితే 100కి 5 రూపాయల డిస్కౌంట్ ఇస్తారట జీహెచ్ఎం సోళ్ళు. అంటే 10,000కు 500, లక్షకు 5,000 అన్నట్టు. మరి ఏం చేస్తారు? సర్కార్కు ఆమ్దాని కావాలి, పబ్లిక్ కు ఆఫర్లు కావాలి. అసలుకే మనోళ్లకు ఆఫర్లంటే మస్తు పాయిరమాయే. గందుకే ఎగబడి ఆస్తి పన్ను కడితే ఈ నెలల 800 కోట్ల ఆమ్దానత్తది అని అంచనాలేసుకున్నారట పట్నం మున్సిపల్ ఆఫీసర్లు. ఎర్లీ బర్డ్ స్కీమ్ అని పేరు పెట్టి ప్రతేడాది పెట్టినట్టే గీ ఏడాది కూడా గీ ఆఫర్ పెట్టిండ్రు అన్నట్టు. పోయినేడాది 700 కోట్ల మీదనే ఆమ్దానచ్చిందట. గీ ఏడాది గంతకంటే ఎక్కువనే రావాలనని మస్తు పట్టు మీదున్నారట మున్సిపల్ ఆఫీసర్లు.
ట్రాఫిక్ చలాన్ల మీద ఆఫర్లు పెట్టినప్పుడు పట్నం పబ్లిక్ కు బగ్గనే కట్టిర్రు. ఇప్పుడు ఆస్తి ట్యాక్స్ మీద కూడా ఆఫర్ పెట్టే వరకు బగ్గనే నొక్కుతారు కావచ్చు కట్కలు. ఆన్లైన్ లా మున్సిపల్ ఆఫీస్ల పొంటి మస్తుగా తిరుగుతారు కావచ్చు ఆఫర్ ను వాడుకోనీకి. కానీ అధికారులు ఎన్ని ఆఫర్లు పెట్టినా పబ్లిక్ కు ఎంత ట్యాక్స్ కట్టినా పట్నం రోడ్లు చెరువులు గాక మానై పట్నంలున్న పబ్లిక్ కు అవస్థలు పడక తప్పరు. ఆఫర్లు పెట్టుడే తెలిసిన అధికారులకు పట్నం అభివృద్ధి కూడా చేసుడు ఎరుకైతే మంచిగుండు అని అనబట్టిండ్రు గీ ఆఫర్ ముచ్చటెరకైన పట్నం పబ్లిక్. అయ్యో అయ్యో అయ్యయ్యో ఎంత కట్టమొచ్చే ఎండలు గుండ్లు వలిగేటట్టు కొడుతున్నాయని గుండెలు బాదుకుంటా కడుపు చల్లగా చేసుకుందామని బీర్లు తాగుదామనుకునే మందుబాబులకు ఓ షాకింగ్ ముచ్చట నుల్లగిది. గీ ముచ్చట ఎరకైతేనైతే ఏమైపోతారో ఏమో పాపం. నీ యవ్వ పగటిల్లే కాదు పొద్దు పొద్దున కూడా బయటికి రానంత పాడైన ఎండలు. ఎన్ని నీళ్లు తాగినా కూత్కెలకెంచి కూత్కెలనే ఎండిపోతున్నాయి తప్పితే కడుపులకు ఓతలేవు అని మామూలు పబ్లిక్ అనుకుంటూ ఉంటే నచ్చిన బీర్లు దొరకుడు కాదు అసలు బీర్లు దొరకుడే చాలా కష్టమైతున్నదట మందుబాబులకు. చల్లనో జ్యూసులో బీసులో దాగి బతకాల్సిందేనా అని కూడా ఆగమైతున్నారట. వానాకాలమో చలికాలమో అయితే మందు తాగుదాం గాని గింత పచ్చి ఎండాకాలంలో బీర్లు తాగితేనే కడుపు సంతృప్తి పడుతుంది అని బీర్ల కోసం మందు దుకాణాలకు పోయే మందుబాబులకు షాకుల మీద షాకులు తాకుతున్నాయట. తెలంగాణలో మందుకు కరువా అని అనుకునే కాడికేంచి తెలంగాణలో బీర్ల కరువు వచ్చి వడగదరా అని తలకాయ పట్టుకునే రోజొచ్చింది. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో బీర్ల కొరతతోటి ఆగమైతున్నారట మందుబాబులు. సర్కారు డిపోలకు షేరికైన బీర్లకు పైసలియకపోవుడుతోటి గీ పంచాది మొదలైందట. హజీపూర్లున్న లిక్కర్ డిపోకు ఇప్పటికే బీర్లు వంపుడు ఆగిపోయిందట. గీ డిపోకు ఆపుడుతోటి 100కు మీద మందు దుకాణాల బీర్లు లేకుండా అయినాయట. మొన్న మార్చిల దగ్గర 2 లక్షల బీర్ కేసులు అమ్ముడు పోయినాయట. ఇక మార్చి కంటే ఏప్రిల్ ఎండలు ముదురుతాయి కాబట్టి ఇంకా ఎక్కువ బీర్లు అమ్ముడు పోతాయి. గసుంటిది గా డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త పడద్దా అని అధికారుల మీద మస్తుగా గరమైతున్నారట. బీర్లంటే పాయిరమున్న మందుబాబులు. ఓ దిక్కు నీళ్ల కరువున్నా ఏమనలేదు గాని బీర్ల కరువుంటే ఊకునేదేలే అని ఫైర్ ఇస్ ద ఫైర్ అంటున్నారట. మరి చూడాలే ముందుగాల నీళ్ల కరువు తీరుతుందో లేకపోతే బీర్ల కరువు తీరుతుందో. రోజుకో లొల్లి ముంగటేసుకునే మా ముసలి మోతవారి ఈ అల్లేం లొల్లి ముంగటేసుకున్నాడో పిలుద్దాం. తాత ఏం చేస్తున్నావే? అరే పిల్లగాళ్ళు నేను చెప్పేది జాగ్రత్తగా ఇనుర్రి. నేను ఆడికి తీసుకొని పోయిన తర్వాత ఎవరింటికానైతే లగో అంటాను వాళ్ళ ఇంటికాడ ఉన్న బకెట్లు బిందెలు అన్ని కాల్ చేసి తీసుకొని రావాలి. ఈ పని చేసినందుకు మీకు రోజుకు కూలి పైసలు ఇస్తా అంట. సరేనా? ఎస్. పని పాట లేనోడు పిల్లి తల కొరిగిండట. ఈయనకు వేసేతందుకు ఏడ పని పాట లేక బడికి పోయే పిల్లగాళ్ళను పిలుచుకొని ఏందో ఏతులు కొడుతున్నాడు వాళ్ళతోని. ఓ తాత ఏందే గా అంగడి? అబ్బర కొడుక ఇదెక్కడి నుంచి చూసిందే మనల్ని. అంగడి లేదు ఆవకాయ తొక్కు లేదు కానీ నీ వార్తలు నువ్వు చదువుకో. మేము ఇక్కడ ముఖ్యమైన మీటింగులు ఉన్నాం గాని. ఏంది ముఖ్యమైన మీటింగులు ఉన్నావా? గా ఆడి పాడుకునే పసిపిల్లగాళ్ళతోని నీకు ముఖ్యమైన మీటింగు ఏందయ్యా? తలకైతిక్క ఇట్లనా ముసలోడా? బిల్లి బిత్తిరిదానా వీళ్ళు ఆడి పాడే పిల్లగాళ్ళే కావచ్చు కానీ నాకు కాసులను గురిపించే కవస కుండలాలు ఎరికేనా? అరే పిల్లగాళ్ళు ఈ పని చేసినందుకు ఈ బిజినెస్ లో మీకు కూడా వాటా ఉంటది. మీ అందరిది ఒక వాట అయితే నా ఒక్కంది ఒక వాట. సరేనా? ఏ తిక్క ఉన్నదా ముసలోడా? వార్తలు తెచ్చే పని నిడిచిపెట్టి ఇక బడి పిల్లగాళ్ళతో ఏందో పెగ్గలు కొడుతున్నావు. పోయిగా ఎండల వార్తలు ఏమేమి ఉన్నాయో తీసుకురా పో. నన్ను ఏ ఒక్క పని చక్కగా చేసుకొని ఎదురా దీన్ని ఇట్లా మన్నుగొట్ట. ఈ ఎండల వార్తల కోసానికి పోయి ఏడదావమంటానమే నన్ను. అదేదో నీడ పాటుకో 4 రూపాయలు సంపాదించుకునే పని ఏదో గిది ముందటేసుకుంటే ఊరికే నడిమిట్లా కచ్చి సత్యనాథ్ చేస్తా అంటావు. నీ వార్తలు ఏదో నువ్వు చదువుకో. ఇనిచల్ బీకు నువ్వు ఇనిచల్ బీకు. ఏంది 4 రూపాయలు వచ్చే పనా? ఏంటిదో అది నాకు చెప్పాల్సిందే, లేకుంటే వార్త అన్న తీసుకురాపో. చిచ్చి ఇది జనుగా వచ్చినట్టే పచ్చిందేమే మనల్ని. అరే మేము అందరం కలిసి హైదరాబాద్ లో నీళ్ళ దందా చేసేందుకు పోతాను వేయించడం. అరే ఇంకా కడవ పోరగాలు లేరే వత్తలేరు. ఏ రారా. ఏంది నీళ్ళ దందా చేస్తారా? అదెట్లా? ఎట్లనో ఓ తీరుగా మేము చేసుకుంటాం. నీకు ఇత్తులు కచ్చకాయలు అన్ని చెప్పాలా? ఏం పని అని అడిగినావు, అదేందో చెప్పిన గైతే చెల్లు. ఏయ్ తలకాయల పురుగిట్లా తిరుగుతున్నదా ముసలాడా? ఆ పొల్లగాండ్లను ఎంబటేసుకొని హైదరాబాద్కు పోయి దందా చేస్తా అంటే అదెట్లా అనేది పురాగా చెప్పవా? ఈ ఎండాకాలంలో హైదరాబాద్ లో ఎన్నెలు లేని నీటి కొరత ఏర్పడ్డదట.
అయితే వాళ్ళు ట్యాంకర్ల కొద్ది నీళ్లు కొనుక్కొని వాడుకుంటారట. మేము కూడా పోయి ఆ నీళ్ళ దాని ఏదో చేద్దామని తయారైతాను. అవును నిజమేనే తాత. హైదరాబాద్ చుట్టుపక్కల చాలా మంది కృత్రిమంగా వాటర్ పాండ్స్ తవ్వి వాట్లలకు బోర్లతోని నీళ్ళని నింపి ట్యాంకర్లతోని అమ్ముతున్నారు. ఒక్క ట్యాంకర్ నీళ్ళ ఖరీదు దగ్గర 10,000కు అమ్ముతున్నారట. ఇప్పుడే గిట్లుంటే ఇంకా నడి ఎండాకాలం వరకు ఎంత నీటి కట్టం ఉండాలి ఏం కథ? అదే కదా మాకు కావాల్సింది. అరే పిల్లగాళ్ళు లోచెడు బిందెడు బకెటడు అజ్జడు అని నీళ్లు తేడా లేకుండా మనం ఆ కొద్దిపాటి నీళ్ళతోటే నీళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయాలి హైదరాబాద్. సరేనా? అరే నీ అవ్వ, హైదరాబాద్ లో నీకు అడుగు సాగ కూడా లేదు. అసొంటిది నువ్వేడ వాటర్ పాండ్స్ తవ్వుతావు, నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తావు అది చెప్పు ముందు. మాకు బోర్ బావులు అవసరం లేదు, వాటర్ పాండులు అవసరం లేదు, వాటర్ ట్యాంకులు అవసరం లేదు. మాకు బిందెలు బకెట్లు ఉంటే చాలు. అదే మా బిజినెస్, వాటితోటే సాల్వ్ చేస్తాం. అదే నేను అడుగుతున్న పెద్ద మనిషి, గవ్విడితోని నీళ్ళ దంద ఎట్లా చేస్తావు అంటున్నా. కొడుక ఇదేంద్రా గింతగానం గిచ్చి అడుగుతాను తిన్నో ఇట్లా మన్నుగొట్ట. ఆయన గిది చెప్తాం మనకేమవుతుంది కానీ. ఇగో ఈ పిల్లగాళ్ళు మేము అందరం కలిసి హైదరాబాద్కు పోయి అక్కడ జనాలు కొనుక్కొని గోళాలు నింపుకున్న నీళ్లను మేము దొంగతనం చేసి ఒక మంచి సెంటర్ చూసుకొని ఆ బకెట్లలో నింపుకొని టిన్నులలో నింపుకొని ఆ నీళ్లను మళ్ళీ మేము అమ్ముకుంటాం. గదే మా బిజినెస్. నీ తెలివి తెల్లారినట్టే ఉన్నది. గా హైదరాబాద్ జనాలనే వచ్చిరాని బట్టెబాజిగాళ్ళు నీళ్ళ దందతోని ముంచుతున్నారంటే ఆ జనాలను నువ్వు పోయి ముంచుతావా ముసలోడా? అవును, దంద అంటేనే గిత్తుంటది. నాకితో దగ్గర గీక్కొని తినుడే ఈ రాముల స్టైల్. నేను మన్నుగొట్ట దవడం ఇతను గట్ల బీక్తివేంద్రా? మా పొల్లను కిడ్నాప్ చేసుకుని హైదరాబాద్ తీసుకోపోతాడు కదా. ఎవరా నీకు చెప్పింది? నేనెందుకు కిడ్నాప్ చేసిర్రా ఈ పొల్లగాళ్ళను? అయితే ముసలాడా నీ సంగతి అవుతుంది. అరే అరే ఓరి పిల్లగాడు అరే ఓరి వాడి అరే గవాన్ మాటలు పట్టుకొని పోతారేమురా? అరే మంచిగా అయిందా? అబ్బర పులి అంటే తోక బారెడు అనే జనాలున్న గీ కాలంలో నువ్వు పొల్లగాళ్ళని తీసుకొని హైదరాబాద్కు పోతున్నావంటే వాడెవడో కిడ్నాప్ చేస్తాడట అని పుట్టించే. ఇక ఇప్పటికైనా సప్పుడు చేయక ఊకో. అరే గింత జ్ఞానం ఉంటుందా? అయితే కానీ ఓ పిల్ల, మరి హైదరాబాద్ చుట్టుపక్కల ఇట్లా పర్మిషన్లు లేకుండా నీళ్లు తోడుకునుడు అమ్ముకునుడు చేస్తా అంటే ఈ అధికారులైనా ఎత్త ఊకుంటాళ్ళు ఎత్త చూసుకుంటుంటాళ్ళు. మరి ఏమోనే, ఈ ముచ్చట మీద సర్కారు కూడా నజరేయాలి. లేకుంటే హైదరాబాద్ లో ఈ నీళ్ల దంద ముఠాల ఆగడాలు మితిమీరుతాయి. సరే నీ కడమ వార్తలు అయితే చదువుకో. ఇంటికాడ నల్లొస్తుందట, నీళ్లు పట్టకపోయేది ఉంటే ముసలి నా ఈ పంత మాట చంపుతుంది. చూసిండ్రా అనుల్లా, ఎండాకాలం అని ఎసొంటి దందాలు పుట్టుకత్తున్నాయో నీళ్ళ కుంటలు తయారు చేసి నీళ్ళని అమ్ముకుంటున్నారట. ఇక రేపు ఇంకెసొంటి దందాలు పుట్టుకత్తాయో పోన్రి. పబ్లిక్ ఎప్పటి లెక్కనే ఇయ్యాల సుతం మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చిన. మరి అవి సుతం చూసేయండి, ఒక పని అయిపోద్ది. ఆగో కోతి చూసిండ్రా? మెట్రో రైలు ఎక్కి ఎట్లా కథలు పడుతున్నదో. బొంగుల మీదెక్కి దుంకుకుంటా ఆడున్నోళ్లను మస్తు పరిశాన్ చేసింది. ఢిల్లీ మెట్రో రైల్లో జరిగింది ఇది. ఇక ఢిల్లీ మెట్రో రైలు అంటేనే చాలా మంది పబ్లిక్ రీల్స్ చేసుకుంటా చిత్రకథలు పడుతుంటారు. ఇక రైళ్ల మనుషులు రీల్స్ చేసుడు పాత ట్రెండు. ఏదన్నా కొత్త ట్రెండ్ సెట్ చేయాలనుకున్నదో ఏందో గాని ప్యాసింజర్ లెక్కనే రైలు ఎక్కి చిత్రకథలు చేసింది కోతి. ఆగో చూసిండ్రా? రైల్లో మొత్తం తిరుక్కుంటా ఖాళీగున్న సీటు కాడికి పోయి పక్క వంటున్న అన్నను పట్టుకొని కూసున్నది. అటెన్కల అద్దాలకెంచి బయటికి చూసుకుంటా బాగానే ఎంజాయ్ చేసింది. ఇక ఇది చేసిన కథలన్నీ అండ్లున్నోళ్ళు వీడియోలు తీసుకుంటా మస్తు సంబరపడ్డారు. ఇక ఈ వీడియో పాతదైనప్పటికీ మళ్ళో పారి వైరల్ అయ్యే వరకు ఎండకు బుగులు పడి చాలా మంది నడుమ మెట్రో రైళ్లనే ఎక్కుతున్నారు కదా, చల్లగా ఏసీ ఉంటదని. గీ కోతి కూడా ఏసీ కోసమే ఎక్కింది కావచ్చు అని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. వారేవా, ఆటో అన్నా ఏమన్నా ఉపాయం చేసిండా? ఆవు మరి ఎండలు ఎట్లా దంచుతున్నాయి. ఎండల ఆటో నడపాలంటే అన్నకు కూడా బగ్గనే తిప్పలైనట్టుంది. అందుకే గీ ఉపాయం చేసిండు కావచ్చు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కానొచ్చింది ఆటో. కానుగా ఆకులను ఆటో మీదేసి లోపల కూసున్నోళ్ళకు కూడా ఎండ వేడి కొట్టకుండా భలే ఆలోచన చేసిండు కదా. ఎండ చాలా ఉంది, 40 డిగ్రీలే ఉంది. అందుకే పే అంత మంటలేస్తుంది కాబట్టి ఇక ఏమి చేసుకుంటే రాదని ఇక ఆకు వేసుకున్నా. నేను ఆకు వేసుకుని నడిపితే కొద్దిగా చల్లగా అనిపించింది. అందుకే 2 దినాలకు 3 దినాలకు మారుస్తున్నా నేను. ఆగో 2-3 వద్దులకు ఆకులను మారుస్తాడట. ఆవుషీనన్న ఆటో మీద ఆకులేసినావు కదా, ఎక్కినోళ్ళు ఏమంటున్నారే మరి అని అడిగితే ప్యాసింజర్ కూడా ఎక్కేటోళ్ళు చల్లగా ఉంటేనే కొద్దిగా ఎక్కుతారు. 10 నిమిషాలు కూర్చున్నా సరే
జర బాగుంది అని అంటున్నాడు ప్యాసింజర్. ఆ ఉద్దేశంతో నేను వేసుకుంటున్నా. ఎండాకాలంలో ఆటోలు నడిపే అందరు అన్నలు గీ ఆటో అన్ననే ఫాలో అవుతారు కావచ్చు. అన్న నీ ఆలోచన అయితే నిజంగా సూపర్ పో. ఇదేంది వీళ్ళందరూ కాళ్ళకు ఏమో కట్టుకున్నారు, కొంపదీసి కొత్త ఫ్యాషనా ఏంది అని పరిశాన్ అయ్యేరు. కాదుల్లో ఎండాకాలం ఎఫెక్టు తిరుపతి గుళ్ళే కానొచ్చింది ఇచ్చంత్రం. గుళ్ళకేమో చెప్పులు వేసుకపోవద్దాయే, ఎండకేమో పాదాలు కమ్లిపోవట్టే. ఏడుకొండల ఎంకన్న సామి ఏంది మాకీ గోసా అని బగ్గా ఆలోచన చేసి కొందరు భక్తులు గిట్లా జూట్ బ్యాగులను కాళ్ళకు కట్టుకొని గుళ్ళె తిరిగిండ్రు. మిట్ట మధ్యాహ్నం ఎంకన్న స్వామిని దర్శించుకోవాలంటే సుక్కలు కానొస్తున్నాయట భక్తులకు. ఎందుకంటే ఎండల నడుస్తుంటే నిప్పులలో నడిచినట్టే ఉంటున్నదట. అయితే గుళ్ళె కొన్ని జాగల్లో భక్తులు నడవనికి కూల్ పెయింట్లు వేసిండ్రట గాని అంతట లేదట. ఎండాకాలం పోయేదాకా భక్తుల కోసం గుడోళ్ళే ఏమన్నా సౌలతులు చెయ్యాలే అని అంటున్నారు ఎంకన్న భక్తులు. చూడాలే మరి భక్తుల కాళ్లకు గీ జూట్ బ్యాగులను చూసన్నా గుడి ఆఫీసర్లు ఏమన్నా సౌలతులు చేస్తారో మరి. వారెవ్వా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ట్రాఫిక్ పోలీసుల పనితనం గురించి తెలిస్తే శాల్వ గప్పి సన్మానం చేస్తారులా. ట్రాఫిక్ పోలీసుల గొప్పతనం ఏందో గీ అన్నలు చెప్తున్నారు. ఈ నుండ్రి కొత్తగూడెం ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు నా యొక్క ట్రాక్టర్కి వితౌట్ హెల్మెట్ ఫైన్ కొట్టడం జరిగినది. ఇన్నరా ట్రాక్టర్ మీద హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ కొట్టిండ్రట. ఇదేందయ్యా ఇది, ట్రాక్టర్ మీద హెల్మెట్ ఏంది అని పరిశాన్ అవుతున్నారు కదా. సరే ఈయనకు ఏదో బై మిస్టేక్ లా కొట్టిండ్రని అనుకుందాం. ఇగో గీ అన్న చెప్పేది కూడా ఈనుండ్రి. పోలీస్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫోటో తీయటం జరిగింది. మాకు వచ్చేసి ఫోటో పెనాల్టీ వచ్చేసి సీటు బెల్ట్ లేదని చెప్పేసి పెనాల్టీ చేశారండి. ఇది సీటు బెల్ట్ అనేది ట్రాక్టర్కి అసలు ఎక్కడా లేదు ఈ రూలు. ఇది మాకు ఎట్లా సాధ్యం అవుద్దో మాకు ఏం తెలియటం లేదు దీని గురించి. ట్రాఫిక్ పోలీసులు తలుసుకుంటే ఏదైనా సాధ్యమే అన్నా. నీ అవ్వ ట్రాఫిక్ పోలీసులు అంటే ఫోటోగ్రాఫర్ల కంటే ఎక్కువ ఫోటోలు కొడతారని బయట టాకున్నది గాని గీల పనితనం చూస్తుంటే ఇక రేపు ఆటోకు 3 పయ్యలున్నాయని, సైకిల్ నడిపేటోళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ లేదని, ఎలక్ట్రిక్ బండ్లకు పొల్యూషన్ లేదని కూడా ఫైన్లు కొడతారు కావచ్చు. పోన్రి లంచం 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 అన్నట్టే గిప్పుడున్న జమానాల ఏడ చూసినా కల్తీ 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 అన్నట్టే ఉన్నది పరిస్థితి. అగో నూనె పీపాల మంచిగా బెల్లం పాకమోలే ఉన్నది చూసిండ్రా, గిదంతా కల్తీ నెయ్యి. ఇగో గోవింద్ అనే గీ మోతవారి మహబూబ్ నగర్ కెంచి సిద్దిపేట కాడ అడ్డబెట్టి అడ్డమైన కెమికల్స్ కలిపి గీ కల్తీ నెయ్యి దంద చేస్తున్నాడట. ఈ ముచ్చట మీద ఆడున్న పోలీసులకు ఎరకయ్యే వరకు వాళ్ళొచ్చి ఎంక్వైరీ చేసి మొత్తం సీజ్ చేసిండ్రు. ఆగో చూసిండ్రా గీ మోతవారి కూడా ఏదో కల్తీ మందేదో బగ్గనే తాగినట్టే ఉన్నాడు. పోలీసోళ్ళొచ్చి అరెస్టు చేసిండనే భయం సూత లేకుండా సార్ గొంతెండుకపోయినట్టుంది మళ్ళా పెగ్గేషత్తా అని అడుగుతున్నట్టున్నాడు. వీని కల్తీ మొకంలో మన్ను పోయ్యా అనుకుంటా గరమైతున్నారు చాలా మంది. గిది చూసినోళ్ళు చూస్తున్నారు కదా పబ్లిక్. పట్నంలనే కాదు ఊళ్ళ పొంటి సుతం గిసొంటి కల్తీగాళ్ళు బగ్గనే మోపైనరు. మరేదైనా కొనుక్కునేటప్పుడు జర పైలముల్లో ఏమంటున్నాం పబ్లిక్. ఇక తెచ్చిన కాడికి వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటి వరకు ఏం చేస్తారంటే చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే. జోర్దార్ వార్తలు స్పాన్సర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్.